నిరీక్షణతో బ్రతుకుతారా? రెండోది ఇన్సెక్యూరిటీ. దేవుడు అన్నిటికీ వాగ్దానాలు ఇచ్చాడండి. వాగ్దానం అనేటప్పుడు దేవుడు మాట, దేవుని మాట, దేవుని లెగసీ, ఇంటెగ్రిటీ. గత వారం మనం చూసాం. వాట్ ఇస్ ఇట్? ది ఇంటెగ్రిటీ ఆఫ్ గాడ్. ఆయన మాట ఇస్తానంటే నేను మనుషుని కాదు, నేను మాట ఇచ్చే తప్పే దేవుని కాదు. ఆయన వాకు ఆయన ఇచ్చాడంటే నేను మాట ఇస్తే నేను చేస్తాను. ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుందంటే మాట నమ్మనేటప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అవునా కదా? ఒక మనిషిని నమ్మట్లేదంటే ఆ మనిషి మాట తేడా కొడితే నమ్మం, ఆ మనిషి మాట మీద ఆధారపడలేకపోతే నమ్మం. ఈరోజు చాలామంది మనుషుల మాటలు మిమ్మల్ని మోసపరిచాయని మీరు నమ్మట్లేదేమో, కానీ దేవుని మాట నమ్మి వ్యర్థంగా పోయినవారు ఎప్పుడైనా ఉన్నారా? దేవుని మాట తప్పుగా పోయిన రోజుందా? దేవుని మాట జరగకుండా పోయిన రోజుందా? కొన్నిసార్లు ఇంకా జరగలేదేమో అంటారేమో. వెయిట్, ద సీజన్ విల్ కమ్, ద టైం విల్ కమ్. తప్పకుండా మాట ఇస్తే నెరవేరుస్తాడు. భూమి ఆకాశం గతించిపోదంట, అది గతించిపోతుంది, కానీ నా మాట గతించిపోదు. అంటే దేర్ ఇస్ టైమ్ అండ్ సీజన్. నా మాట ముగించుకున్న ఏది మారడానికి లేదు. ఈరోజు మనం ఇన్సెక్యూరిటీ అన్నప్పుడు ఎవరి మాట మీద మన జీవితాన్ని ఆధారం చేసుకుని ఉన్నాం, ఎవరి మాటను పట్టుకుని మన జీవితాన్ని ముందుకెళ్తున్నామండి. ఇఫ్ యు ఆర్ ఇన్సెక్యూర్, ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యు హావ్ మేడ్ టు కౌంట్ గాడ్ యాజ్ అన్ఫెయిత్ఫుల్. అవిశ్వాసం ఉంది కాబట్టి ఇన్సెక్యూర్. మూడోది హర్ట్, బాధ, వేదన, గాయాలు. మనుషులు అంటే బాధపరుస్తారండి, అవునా కదా? మనుషులు అన్న తర్వాత బాధపరుస్తామే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ బాధపరిచే మాటలే, ఏదో ఒక రీతిగా బాధపరుస్తూనే ఉంటారు. మామూలుగా సామాన్య హిందూ మనుషులు బాధపడతారంటే, ఒకటి వారు అఫెండ్ అవుతే బాధపరుస్తారు, రెండోది వారు జెలసీ అవుతే బాధపరుస్తారు. అర్థమైందండి? వారు అఫెండ్ అవుతే అంటే మనం చేసిన కార్యాలను బట్టి, మనం మాట్లాడిన మాటలను బట్టి, మనం జీవితం దాంట్లో ఏదో ఒక పనిని బట్టి వారు కొంచెం ఏమైనా అఫెండ్ అవుతే వారు వెంటనే డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. మనుషులు ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్. దేవుడు మన అందరిలో పెట్టాడు డిఫెన్స్ సిస్టమ్. ఏంటి? న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. కోపం, యాంగర్ ఇస్ డిఫెన్స్ సిస్టమ్. ఆ కోపం ట్రిగర్ అయిందా డిపార్ట్మెంట్లు అన్ని యాక్టివేట్ అయిపోతుంది. నోరు వాగుతుంది, చెయ్యి లెగుస్తుంది, కాళ్ళు లెగుస్తుంది, అమ్ము అంటావు, బీపీ లెగిసిపోతుంది. అంటే ఆ డిఫెన్స్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనుషుడికి వానికి నచ్చనిది, వానికి బాధపరిచేది, వానికి విరోధమైంది ఏదైనా జరిగిన వెంటనే మనుషుడి డిఫెన్స్ సిస్టమ్, నన్ను గాయపరుస్తావా, నన్ను బాధపరుస్తావా, నేను నిన్ను బాధపరుస్తాను, బీ హర్ట్. నీకు తెలుసు వాళ్ళు ఎట్లా ఉంటుందో, నీకు అనిపించాలి ఎట్లా ఉంటుందో. ఏ పెద్దోళ్ళు ఎవరికి అక్కడ చిన్న పిల్లలు చూడండి, ఒక దెబ్బ ఏంటి వెంటనే కొడతాడు. ఎందుకు? తనకు నొప్పి వచ్చింది కాబట్టి కూడా కొట్టాలి. సో పీపుల్ హర్ట్. బట్ అగైన్ దేర్ ఇస్ అ చాయిస్. ప్రతి గాయాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడండి. ప్రతి అవమానాన్ని ఘనతగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఆదరించి బలపరిచి సేద తీర్చి జీవింపజేసే దేవుడు ఉన్నాడండి. ఈరోజు మనుషులు మిమ్మల్ని బాధ పెట్టారని బాధలోనే జీవిస్తున్నారో, లేకపోతే ఆ బాధను అనుభవించుకుంటూ బాధ అంటున్నారో, లేకపోతే దేవుని ప్రేమలోకి దూకి ప్రతి బాధ వేదాన్ని విడిచిపెట్టి ముందుకు పరిగెడుతూ దేవుడు ఉద్దేశించినన్ని మీరు అనుభవిస్తూ ముందుకెళ్తున్నారో మీ ఇష్టం. టుడే ఇట్స్ అ చాయిస్. ఏంటి ఆ మూడు చెప్పండి మరలా? ఫియర్, ఇన్సెక్యూరిటీ, హర్ట్. ఈ మూడు